ప్రజలను హెచ్చరించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మీ ఆస్తిని అమ్ముకోవాలన్నా తాకట్టు ఏం చేయాలన్నా గానీ సీఎం జగన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో మెయిన్ పుస్తకాలన్నీ ఉంచుకొని మీకు జిరాక్స్ ఇస్తారు. ఆ జిరాక్స్ అసలు దేనికి పనికిరాని పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా పాస్ పుస్తకాలపై ఇప్పుడు జగన్ ఫోటో ఉంది. మేము గనక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫోటోను తీసేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్రను చేస్తాము అని కూడా ఆయన ప్రజలకు చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. రైట్, చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో భాగంగా మీ ఆస్తిని ఈ సీఎం తాకట్టు పెట్టి జిరాక్స్లు ఇస్తాడంట. ఆ పేపర్లు ఎందుకు పనికిరావు? మీ భూమి మీరు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా జగన్ జలగ అనుమతి కావాలంట. సెంటు భూమి కూడా మీరు అమ్ముకోలేరు అని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో వేసుకున్నాడని, ఆ భూమి ఆయన తాత ఇవ్వలేదు కదా అని ప్రశ్నించారు. ఆ పుస్తకాలను చించేసి చెత్తబుట్టలో పడేయాలని, తాను అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కొత్త పుస్తకాలు ఇస్తానని ప్రకటించారు. జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాన్ని సభా వేదికపైనే చించివేశారు. నిన్న రాత్రి తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుముందు మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డితో కలిసి పుంగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ కొత్త చట్టం తెచ్చి జనం ఆస్తులపై కన్నేశాడని ఆరోపించారు. పొరపాటున వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు మీవి కావని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో కలకలలాడుతుంటే వైసీపీ మేనిఫెస్టో ఎత్తిపోయిందన్నారు. ఖజానాలో ఉండాల్సిన డబ్బు జగన్ వద్ద, మంత్రి పెద్దిరెడ్డి వద్ద ఉంది. జూన్ 4న వసూలు చేయిస్తా అని చెప్పారు. ఈ 5 ఏళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతితో 30,000 కోట్లు సంపాదించారని చంద్రబాబు అన్నారు. ఇక తన నియోజకవర్గం కుప్పంలో కూడా గ్రెనేడ్లను కొట్టేశారని అన్నారు. గత ఏడాది అంగళ్లు నుంచి పూతలపట్టు వెళ్తుండగా పుంగనూరులో తనపై దాడి చేయించి తిరిగి తనపైనే కేసులు పెట్టించారు అని మండిపడ్డారు. 800 మంది టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టించి 450 మందిని జైల్లో పెట్టారని అన్నారు. పెద్దిరెడ్డికి గుణపాఠం చెబుతాం, టీడీపీ కార్యకర్తలు అనుభవించిన క్షోభ ఆయనకు పెడతాము అని తెలియజేశారు. పెద్దిరెడ్డికి పట్టిన కొవ్వు కరిగిస్తా, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో సీఏఏ ఎన్ఆర్సీలను సమర్థించి ఇక్కడ మాత్రం తమ పొత్తును విమర్శిస్తున్నారు అని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్తాడట, ఇక్కడ చూసుకోలేక అక్కడికి వెళ్లి ఏం చేస్తాడు అని ప్రశ్నించారు. ఎన్నికల ముందే కూడా తర్వాత నెక్స్ట్ మళ్ళీ తామే వస్తాము, ఇప్పుడే జనం యాక్చువల్ గా చెప్పాలంటే భయంతో గడుపుతున్నారు. మరింత భయపడే విధంగా, అంటే ఇప్పటి వరకు ఎక్కడైనా బహిరంగంగా మాట్లాడితే, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెట్టడము, అరెస్టులు చేయటము, తర్వాత ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజాస్వామ్యం పూర్తిగా హతమయ్యే విధంగా వ్యవహార శైలి నడిపారు. నెక్స్ట్ వస్తే పూర్తిగా ప్రజలకు కూడా ఎవరు కూడా అసలు భయపడే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రజలు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి రెన్యువల్ చేసుకోవాలని ఇంకా రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి అధికారులు, అంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి భయపడే విధంగా ప్రజలందరినీ, అంటే ఎవరికైనా ఆస్తి అంటే ఒక భయం ఉంటది, ఆస్తి కూడా ప్రభుత్వంకి వెళ్ళిపోతుంది మనం కానీ ఏమాత్రం ప్రతిపక్షంలో ఉంటే అనేటువంటి భయాన్ని కలిగించే విధంగా, అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసే విధంగా, అదే ప్రజలెవరూ మాట్లాడకుండా చేసే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వినియోగించుకోవాలనేటువంటి ప్రణాళిక సిద్ధం చేశారని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడంతో పాటుగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాటిని చించిపడేయండి అని చెప్పి చంద్రబాబు చించిపడేశారు. దాంతో పాటు రాజముద్రతో, అంటే జగన్ ఫోటోతో టీటీడీకి ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా టీటీడీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఇంటి పట్టాల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలనా, జగన్ ఫోటో ఉండాలనా అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. జగన్ ఫోటో వేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించినటువంటి భూ హక్కు సంబంధించిన పట్టాలని ఆయన ఫోటోతో ఇవ్వడం ని ఎవరు సహించలేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను వస్తే రాజముద్రతో, అంటే ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్ర, అంటే ప్రభుత్వం 4 సింహాలు ఉండేటువంటి ముద్రతో పాటు ఏపీకి సంబంధించిన లోగోతో ఈ యొక్క పట్టాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
దాంతోపాటు పెద్దిరెడ్డి ఆగడాలపైన యాక్చువల్ గా చెప్పాలంటే పెద్దిరెడ్డి మాత్రం ఎదగడానికి చంద్రబాబు కారణమని పొంగునూరులో కూడా భావిస్తారు. తన స్నేహితులు అనే భావంతో వదిలినటువంటి పరిస్థితి. అయితే పెద్దిరెడ్డి ఈ 5 ఏళ్లలో వ్యవహరించిన శైలి చంద్రబాబుకి ఒక రకంగా కళ్ళు తెరిపించిన పరిస్థితి. దాంతో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి వస్తే మాత్రం పెద్దిరెడ్డి అరాచకాలను పూర్తిగా అణిచివేస్తానని చెప్పారు. ఆయన చేసిన ఆగడాలన్నీ కబ్జాలు కావచ్చు, రౌడీజం కావచ్చు, తప్పుడు కేసులు కావచ్చు, ప్రతి అంశాన్ని పొంగునూరులో మాట్లాడేటప్పుడు ఆయన ప్రస్తావించి ఈసారి వస్తే మాత్రం అతని ఆగడాలు అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. మరి ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు, ఆలయాల విధ్వంసం, అనేక ఆలయాల్ని విధ్వంసం చేసి పూర్తిగా రథాలతో సహా కాల్చి వేసినటువంటి పరిస్థితులు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పడంతో పాటు ఆలయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇలాంటివి జరగకూడదంటే పాలక మండలి బ్రాహ్మణులకి స్థానం కల్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించి ధర్మాన్ని కాపాడుకుంటారనేటువంటి ఉద్దేశంతో ప్రతి పాలక మండలిలో కూడా, అది చిన్న ఆలయం కావచ్చు, పెద్ద ఆలయం కావచ్చు, ఈవెన్ టీటీడీలో కూడా బ్రాహ్మణులకి టీటీడీ బోర్డులో ప్రతి చిన్న ఆలయంలో కూడా ఒక బ్రాహ్మణుడు పాలక మండలి సభ్యుడిగా ఉండేటట్టు చేసి ధర్మాన్ని కాపాడుతామని చంద్రబాబు స్పష్టంగా హామీ ఇచ్చారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ దినేష్.